హాయ్, నేను మీ లక్ష్మినండి. ఈరోజు కారపూస చాటు ఈజీగా టేస్టీగా తక్కువ ఐటమ్స్ తోటి చేసి చూపిస్తానండి. ఈ కారపూస పిల్లలు ఎండాకాలం హాలిడేస్ కదండి, వాళ్ళ కొరకు చేసి పెట్టానండి. ఇవి నిల్వ ఉంటాయని. ఇవి కారపూస ఎప్పుడు ఇలాగే పెట్టకుండా కొంచెం వెరైటీగా మనం సాయంత్రం కాగానే పిల్లలు అదో ఇది అడుగుతుంటారు కదా, స్నాక్స్ లేక వెరైటీగా చాట్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఈ కారపూస లావుదైనా సన్నదైనా చాట్ కొరకు చాలా బాగుంటుందండి. ఇది పొడుగు ఉంటాయి కదా, ఇలాగ చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. ఇవి 3 గ్లాసుల బియ్యం, 1 గ్లాసు మినపప్పు వేసి మొరబట్టించి చేసిన కారపూస అండి. చాలా బాగుంటుంది. ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకుందాము. ఇలా అన్నీ మనకు కావాల్సినంత కారపూస తీసుకొని ఇలా ముక్కలు చేసేసుకొని దీంట్లో 2 ఉల్లిగడ్డలు, 1 టమాటా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. క్యారెట్, క్యాప్సికమ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. నేనైతే తక్కువ ఐటమ్స్ తోటి చేద్దాం అన్నట్టు నేను అవన్నీ వేయకుండా ఇలాగ చేస్తున్నాను. కొత్తిమీర వేసుకొని ఒక హాఫ్ స్పూను కారం, హాఫ్ స్పూను సాల్ట్ వేసుకుంటానండి. మనకు కారపూసల కారం సాల్ట్ ఉంటుంది కదా, అందుకే మనం ఉల్లిగడ్డలకు టమాటాలకు సరిపోను వేసుకోవాలి. ఇలా వేసేసుకొని పావు స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చాట్ మసాలా వేసుకొని 1 నిమ్మకాయ రసం తీసి వేసేసుకుందాం. పసుపు హాఫ్ స్పూను. ఇవి అన్నీ వేసేసుకొని మనం కలిపేసుకోవడమే. చాలా ఈజీగా టేస్టీగా అయిపోయింది. ఇది చాలా బాగుంటుంది. మనం అన్ని ఐటమ్స్ ఇంకా కూరగాయలు ఎక్కువ వేసేసుకున్నా కూడా బాగుంటుంది. ఇలాగా ఉన్న కూరగాయలతోటి చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంటుంది. సాయంత్రం కాగానే పిల్లలు ఏదో ఒక స్నాక్స్ అడుగుతూనే ఉంటారు. రోజు ఏం చేసి పెడతామండి, ఇది ఒకటే రకం పెట్టినా కూడా తినరు. అందుకని వెరైటీగా ఇలాగ చేస్తే తింటుంటారు. అందుకే చేశాను. చూడండి పిల్లలు ఎంత బాగా తింటున్నారో, ఎంత ఇష్టంగా. అసలు నాకు అని పెట్టించుకొని తింటూనే ఉంటారు ఒక దగ్గర కూర్చొని. చూడండి చాలా బాగా తింటారు, చాలా ఇష్టంగా తింటారు. ఇలాగ అప్పుడప్పుడు చేస్తుండండి. మీరు కూడా బాగుందని చెప్తున్నారు. చూడండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ను చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.